నా పెళ్లికి 200 ఏళ్ళు పుట్టిన నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆ తల హాయ్ అమ్జద్ భాయ్. హాయ్ హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. నీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ కే? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చ పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, నీ పెళ్లికి పాపు 200 ఏళ్ళు పడుతుందని కోటి చెప్పాడంట. సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా. నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా? మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి? పూజ ఊరుకో. సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి. ఏంటి నువ్వు? అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు. ఏడ్చోలే నోర్మి, అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు. బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే. ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి, ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది. ముసలమ్మలా నోర్మి ఇదే. ఓ మర్చిపోయాను, నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్. కత్తిలా ఉన్నాడు. వాడొకని పట్టుకొని బహుత్ మారా. రఫ్ గా ఉన్నాడు కానీ మంచి. మళ్ళీ మీట్ అవ్వాలి. జుబేదా 200 పెళ్లి. కోటి ఎక్కడ? ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళశాస్త్రం తీసుకొచ్చావు? సారీ సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్ట్ జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో చాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాదే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మత్స్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గ యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు. లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్టం ఏమిటి? అద్దరిపోయి ఉంటాడు మన మొత్తం డైలాగ్ టప్పా టప్పా చెప్పేసరికి. ఈ దెబ్బతో యాక్టింగ్. ఏ సీత, నేను ఎలా చూస్తున్నావేంటి? నేను కోటిని. నువ్వేంటి? ఎవరైనా డైరెక్టర్ కలవడానికి వచ్చావా? ఏంటా నవ్వేంటి? తర్వాత తెలుసులే. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. డైలాగ్ చెప్పడం చేత కాదు, అందుకే వాడిని కోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను. ఒక్క ఛాన్స్ సీత, ఒకే ఒక ఛాన్స్. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను. సీత, సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం. అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. వెంటనే డాన్స్ నేర్చుకో, యాక్టింగ్ నేర్చుకో, సినిమాలు చూడు. డాన్స్ ఒకసారి వస్తుంది, ఆ ఒక్క సినిమాతోనే మనం
9848055855. అనంత్ సార్ టాటా సెల్ ఫోన్ చేసి నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేయి. పిక్. తొక్కల ఫోన్ లైన్స్ అన్ని ఎంగేజ్. ఫోన్ పనిచేస్తోందా? ఫోన్ ఫోన్ బెంగళూరు కోడ్ 080 చెక్. టెర్రరిస్ట్? పాకిస్తానీ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ముస్లిమ్స్? పాకిస్తానీ? ఓకే థ్యాంక్స్. శుక్రియా. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా? అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? అదే హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే. నిన్ను ఇక్కడ పట్టుకుంటావా? జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 minutes 10 minutes నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు? భయపడి పారిపోకు. 10 minutes. I'm coming back in 10 minutes. దొంగ సచ్చినోడా! क्या समझ रहा तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మని ఏడ్పించు. అమ్జద్ భాయ్. అమ్జద్ భాయ్ విన్నావా పేరు? ఎవడైనా ఎవడరా నువ్వు? క్యా నామ్ క్యా తెరా? బోల్. Come on. Come on, Amjad bhai. Come on. Come on! పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు.
ఇదే ఇదే హైదరాబాద్ ఆటో దే చాలా ఉన్నాయిరా అరే కనబడదు అరే వస్త్రాన్ని కాను అరే మర్జాయగా సాలా ఎవడైనా వచ్చి కాపాడండి పాపం చచ్చిపోతాడు చాలా దిమ్మ తిరిగిందా బాగా अच्छा छोड़ निकल पूजा बहन सारी जब अरे माफी मांग बोल रहा हूँ मैं ना बोल యా హైదరాబాద్ ఆడ కూర్చుని రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి అమ్మా క్యా బే పో పో పోరని సార్ ఇన్స్పెక్టర్ సార్ తప్పైపోయింది సార్ సారీ సార్ ఇంకెప్పుడు అలా చెయ్యను సార్ సార్ ఒరేయ్ సచ్చినోడా అన్నా సతనా చెప్పనా పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలిసి సతనా సార్ 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 నాతో కూడా మాట్లాడండి సార్ సార్ నేను చాలా స్ట్రైట్ పని చేస్తాను సార్ మంచి క్లీన్ రికార్డ్ ఉంది సార్ కస్టమర్ ఆటోలో డబ్బు వదిలేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఒక పైసా ముట్టుకోలేదు సార్ సార్ కమింగ్ నాకు అవార్డు సార్ బెస్ట్ ఆటో డ్రైవర్ బోల్కే అరే చీజు సార్ వీళ్ళతో నాకు పెట్టకండి సార్ ఇల్లకి సవాల్ లేదు సార్ సార్ శరణం సార్ మర్ జాతు సార్ సార్ నాకు సార్ 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 ఇల్లందరికీ అంశం అంటే తెలుసు సార్ డబ్బులు ఇస్తుంటారు సార్ సార్ మొన్న కూడా 100 రూపాయలు తీసుకున్నారు సార్ పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటారా సార్ సార్ లేడీస్ పక్కన ఉండే ఏరియా అంతా చెక్ చేయండి. మీరు కూడా అంటే కదా సార్ వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే వీళ్ళని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పంపించు. ఓకే ఓకే నేను మాట్లాడతాను. అయ్యో పాపం अरे कैप्टन 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 తెలియదు कैप्टन నాకు పోలీస్ అని తెలియక కొట్టేసాను कैप्टन ఓ పూజాన कैप्टन పగలేదు పిచ్చి పిచ్చిగా వచ్చి చెప్తే ఎవడో రౌడీ అని కొట్టేసాను कैप्टन నాకు తెలియదు कैप्टन చచ్చా అటువంటి వాడు కదరా, చాలా మంచోడు, నా బాగా తెలుసు. నీకోసారి చెప్పాను కదా, నా పెళ్లికి సైరా తరపున వచ్చి హీరోలు నిలబడి ఫైట్ माफ करना చేశాడు साहब ఇతనే. गलती हो गया साहब నాకు తెలియదు साहब मेरे स्टेट इंस्पेक्टर बोल के यूनिफॉर्म కూడా లేదు కదా साहब कंफ्यूज हो गया साहब ఓకే साहब పూజా అసిస్టెంట్ बहुत प्यार साहब అమ్జద్ భాయ్ నేడోగానే కోపం వచ్చేసింది साहब ఏరియా కూడా మంచిది కాదు साहब వచ్చేసాను साहब కానీ అబ్బా ఏం కొట్టారు साहब साहब దెబ్బ साहब సూపర్ దెబ్బ साहब కానీ ఇప్పుడు बिल्कुल साहब कैप्टन साहब का दोस्त है हैप्पी साहब अरे कैप्टन साहब का दोस्त अपन का भी दोस्त है साहब दोस्ती के लिए जान देते हैं साहब हाथ मिला साहब ఆ ఫ్లాష్ లో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి. అమ్జద్ భాయ్ अरे क्या मारा रे क्या मारा रे अरे सब मारा अरे क्या कहता रे वो मारे तुमने रे पीछे आ वही पे వేడిలు ఇక్కడ या ला పాపం అమ్జద్ భాయ్. వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ భాయ్, नहीं नहीं साहब వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి పోలీస్ అవ్వాలి అంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు, ర్యాంక్లో సాధించాడు. వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 yearsలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా. వెరీ డెడికేటెడ్ పర్సన్, బ్రిలియంట్ ఆఫీసర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు చాలా సరదాగా ఉండేవాడు, కానీ ఒక్కటే, పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి. వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు. అంతే, వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే, జస్ట్ బతుకున్నాడంతే. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు. సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అమ్జద్ భాయ్ అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్టర్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియలీ సారీ సార్. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. ఐఎమ్ సో సారీ సార్. సార్ సార్
సార్ సార్ దొంగ సచ్చినోడా ఆడ కూతుర్ని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు బస్తాగా. హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారు. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడు. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా చంపేశావు కదా కోటి. హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది మజా